హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చాలామంది ఆస్పిరెంట్స్ కూడా సెకండ్ లిస్ట్ గురించి వస్తుందా రాదా అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రతి దానికి కూడా ఒకవేళ వస్తుంది అంటే ఏ విధంగా వస్తుంది అన్నది క్లారిటీ ఇచ్చాను, రాదు అంటే ఎందుకు రాదు అన్నది కూడా క్లారిటీ ఇచ్చాను. కొంతమంది ఆస్పిరెంట్స్ కానీ లేదనుకుంటే క్వాలిఫై అయిన వాళ్ళు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ థంబ్నెయిల్ చూసేసి అసలు వస్తుందా రాదా చెప్పు అవన్నీ అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక కంటెంట్ చేశానంటే దాని గురించి పూర్తిగా తెలిస్తేనే చేస్తాను, లేకపోతే చేయను. మీకు ప్రతిసారి కూడా సెకండ్ లిస్ట్ అనేది పక్కాగా వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అన్నది నేను ప్రతి వీడియోలో చేశాను. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. సగం చూసి కామెంట్ చేస్తే ఏం అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకున్నటువంటి పోస్టులు 1128 పోస్టులు ఫిల్ అయిపోయి ఉన్నాయి. దాంట్లో ఏ ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళాలా. ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే అన్విల్లింగ్ ఇస్తే ఆ పోస్టులు 500 నుంచి 600 వరకు ఖాళీ అవుతాయి. ఖాళీ అయితే దాంట్లో బ్యాక్లాగ్ కింద యాస్పిరెంట్స్ కొన్ని అంటే మనం అనేది వెళ్ళి సార్ ఇది కొంచెం మాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ డీజీ ఆఫీస్లో కానీ ఎస్ఎల్ఆర్పి బోర్డులో కానీ ఇస్తూ ఉంటే, హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇస్తూ ఉంటే ఓకే వీళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి ఇవ్వచ్చు. ఆ బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి డిఎస్సి రిజల్ట్ వస్తే ఆటోమేటిక్ ఒక 600 పోస్టులు అనేవి ఖాళీ అవుతాయి అని నేను మరీ చెప్తే ఏవి అనుకోకోకుండా కొంతమంది ఆస్పిరెంట్స్ వస్తాయా రావా చెప్పు, వస్తాయా రావా అనే ముందు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. దీంట్లో ఒక 10% మటుకు ఆస్పిరెంట్స్ చాలా అంటే చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా కూడా అసలు సెకండ్ లిస్ట్ గురించి చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తున్నాను, డిఎస్సి రిజల్ట్ వస్తే మాత్రం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పటి వరకు మొన్న స్టార్టింగ్లో ఎంతమంది ఒక 150 మంది 100 మంది వరకు వచ్చారు ఆస్పిరెంట్స్, వెళ్ళారు, అక్కడ లెటర్లు ఇచ్చారు, ఇంక అక్కడితో లేదు, ఇక మెడకుండా వదిలేశారు. ఎవరో కూడా నాకు సంబంధం లేదన్నట్టు ఇప్పటి వరకు కూడా వాట్సాప్లో కామెంట్ అంటే కామెంట్ ఈజీ కాబట్టి పెట్టడం, ఎదుటోడిని ఒక చులకన భావంతో పెట్టవచ్చు కాబట్టి మనం పెట్టేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేననే వాడిని వెళ్ళాల్సిన పని లేదు. ఏ యూట్యూబరు కూడా వెళ్ళి ఇవ్వాల. అక్కడ నా పేరు మీద కంపల్సరీ ఇట్లాగా సార్ కొంచెం సెకండ్ లిస్ట్ అనేది ఇవ్వండి, నా తరపున ఒక 15 మంది 20 మంది ఉన్నారు మా ఇంటి దగ్గర అని చెప్పి వాళ్ళ పేర్లు రాసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని అక్కడ ఇచ్చొచ్చా. ఏ యూట్యూబర్ ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే బోర్డుకి సంబంధించి మనం వాళ్ళకి రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ అడిగే ముందు డిఎస్సి రిజల్ట్ వచ్చేస్తే అవి ఖాళీ అవ్వగానే బ్యాక్లాగ్ పోస్టులు ఈ రిక్వెస్ట్ అని వెళ్ళంగానే చాలామంది ఉన్నారనమాట, వీళ్ళకి మనం ఇవ్వాలని చెప్పి బోర్డు చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఆ తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుద్ది. బ్యాక్లాగ్ పోస్టులు అంటే అంతకుముందు అంటే పోయిన రిక్రూట్మెంట్లో తెలంగాణలో కూడా అట్లాగే ఇచ్చారు సెకండ్ లిస్ట్ అని చెప్పి బ్యాక్లాగ్ పోస్టులు. ఆ విధంగా మనకు వస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో నేను ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. నా ప్రతి వీడియోలో కూడా చూడండి, బ్యాక్లాగ్ పోస్టుల సంగతి నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పా. డిఎస్సికి సంబంధించి రిజల్ట్ వస్తే ఆటోమేటిక్గా ఆ పోస్టులు ఖాళీ అవుతాయని నేను మరీ చెప్పా. అవి అనుకోకుండా కామెంట్స్ పెడితే నేనేం చేయలేను. ఇప్పుడు కొంతమంది ఒక 10% మటుకు సిన్సియర్గా సార్ వస్తుందా రాదని చెప్పి ఒక క్లారిటీ కోసం అడుగుతున్నారు. మిగతా 90% టైం పాస్ కోసం అడుగుతున్నారు. కానీ నేను మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. యాస్పిరెంట్స్ మైండ్ సెట్, హోమ్ గార్డ్స్ మైండ్ సెట్ రెండు నేను మీకు క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఒక్కసారి దాన్ని యాస్పిరెంట్స్ 2 సార్లు 3 సార్లు వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇచ్చాం, తర్వాత ఎవరో కూడా పట్టించుకోలేదు. కానీ హోమ్ గార్డ్స్ గురించి చెప్తున్నా చూడండి, వీళ్ళ కేసు అనేది ప్రిలిమినరీ దగ్గర అక్కడ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు, ఆ తర్వాత ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కొట్టేశారు. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా ఒక 6-7 సార్లు కొట్టేసినా సరే ఇప్పటికి ప్రజెంట్ ఈ రోజు జరిగిన కేసు ఈ రోజుకి కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అంటే మా ఉద్యోగం మాకు కావాలని. కానీ యాస్పిరెంట్స్లో ఒక 10% మాత్రం చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ 10% మెంబర్సే వచ్చి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ అక్కడ మాట్లాడటం కానీ జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరో కూడా మాట్లాడటం జరగట్లా. ఈ సెకండ్ లిస్ట్ అనగానే వీళ్ళల్లో మిగతా 90% కొంచెం నెగిటివ్ థాట్తో ఉండి ఆటోమేటిక్గా వాళ్ళు అనేది మాకు రాదులే, ఇంకా అవ్వదులే. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రయత్నం అనేది చేయకపోతే ఏ రకంగా వస్తుంది?
మీరు ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది రాందని తెలిసేది. ఇప్పుడు డిఎస్సి నేను ప్రతి వీడియోలో చెప్పాను, డిఎస్సి రిజల్ట్ వస్తే దాంట్లో ఖాళీ అవుతాయి, ఖాళీ అవ్వగానే ఆటోమేటిక్గా అయ్యి మీకు అలర్ట్ చేయడం అనేది జరుగుద్ది. మొన్న అనేది వెబ్సైట్లో అది లేదు కాబట్టి ఇప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేసేసారు. ఎందుకనంటే ఈ హోంగార్డ్స్కి సంబంధించిన కేసు ఇంకో వారం పోస్ట్ పోన్ అయింది, ఇంకా ఫైనల్ హీరింగే, అందువల్ల అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ లోపల డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే అవి ఖాళీ అవగానే అన్విల్లింగ్ ఇస్తారు, వాళ్ళకి సంబంధించి ఎన్ని ఖాళీ అయినాయో కూడా చెప్తారు. కాబట్టి ఈ లోపల మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఎంతమంది దీనికి ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి చైర్మన్ గారు ఇంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి మనకి ఏదన్నా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ట్రై చేస్తున్నాం. 0.5, 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్, 4 మార్క్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వస్తే కొంచెం సంతోషంగా ఉంటుందని మన వంతు కష్టంగా మనం కష్టపడి అక్కడికి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఆ పోస్టులోనే ఉన్నప్పుడు చైర్మన్ గారు కూడా ఇంతమంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మనం ఇద్దాం అనుకుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అందువల్లే నా యొక్క ఇది సెకండ్ లిస్ట్ అనేది రావాలని కోరుకోవటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.